సతీష్, ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి సంబంధించి చాలా కాలంగా మనం వార్తలు వింటూనే వస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఎన్ని గంటల సమయంలో ఆయన కన్నుమూశారు? సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే సుదీర్ఘమైనటువంటి అనుకున్నటువంటి నాయకుడు, మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి కిందట మరణించారు. ప్రస్తుతం కొద్ది రోజులుగా సింధు ఆసుపత్రి, హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం వైద్యం పొందుతూ ఉన్నారు అనారోగ్యంతో. సో ఈ రోజు సాయంత్రం మరొకసారి తీవ్రమైనటువంటి గుండె నొప్పి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా వైద్యం పొందుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపు కిందటే మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. పత్తిపాటి నియోజకవర్గం నుండి తూర్పుగోదావరి జిల్లాలోనే కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ముఖ్యంగా కాపు ఉద్యమ నేతగా సుపరిచితులు ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు. పత్తిపాటి నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కాకినాడ లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ముద్రగడ పద్మనాభంకు ఉంది. సో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యంలో ఆ తర్వాత గతంలో 2014-19 మధ్యలో కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా పడ్డారు కాపు రిజర్వేషన్ల పోరాటంలో. సో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఆ తరుణంలో ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం చేరారు. హైదరాబాద్ లో వైద్యం పొందుతూ ఉన్నారు. సో వైద్యం పొందుతుంది కానీ ఈ రోజు సాయంత్రం ముద్రగడ పద్మనాభం మరణించారు. ఈశ్వర్ రైట్. అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమన్నా సమాచారం అందించారా? సమాచారం అందాల్సి ఉందా? దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఇప్పుడే కొద్దిసేపటి కిందటే సంఘటన జరగడం అన్నది కొద్దిసేపు కిందటే మరణించారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా తమ స్వగ్రామాన్ని తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు కిర్లంపూడికి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించున్నారు. ఈశ్వర్, ఎస్, కాపు ఉద్యమ నేతగా ఆయన చేసినటువంటి పోరాటం ఒక చరిత్రలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని చెప్పొచ్చా సతీష్? ఖచ్చితంగా కాపు రిజర్వేషన్ల కోసం తన జీవిత కాలం మొత్తం కూడా కాపు రిజర్వేషన్ల కోసం, కాపు ఉద్యమం కోసం పనిచేసినటువంటి నాయకుడిగా ముద్రగడ పద్మనాభంకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రిజర్వేషన్ల పోరాటం విషయంలో ముద్రగడ చేసినటువంటి ఆ పోరాటాలు కానీ సంచలన నిర్ణయాలు కానీ ఎవరు చేయలేదని చెప్పొచ్చు. మనం 2014-19 మధ్యలో జరిగినటువంటి కాపు రిజర్వేషన్ ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్లారు ముద్రగడ పద్మనాభం. అప్పట్లో ముద్రగడ పద్మనాభం పైన కేసులు పెట్టడమే కాదు, ముద్రగడ పద్మనాభం ఆయన భార్యని కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో హింసించిందో కూడా ముద్రగడ అనేక సందర్భాల్లో తీవ్ర ఆవేదన చెందుతూ చెప్పినటువంటి సందర్భం ఉంది. సో కాపు రిజర్వేషన్ల కోసం సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేశారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం అనేక దశల్లో అనేక రూపాల్లో ఉద్యమం చేసినటువంటి చరిత్ర ముద్రగడకు ఉంది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఉద్యమం అంటే అది ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభమే, కాపు రిజర్వేషన్ల పోరాటం అంటే అది ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభమే గుర్తొస్తారన్నది ఎంత సందేశమే లేదు. ఖచ్చితంగా ఈ తూర్పు గోదావరి జిల్లాలోనే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముద్రగడ పద్మనాభానికి అటువంటి ఒక సంచలనమైనటువంటి రాజకీయ నాయకుడిగా, సంచలన నిర్ణయాలు తీసుకునేటువంటి రాజకీయ నాయకుడిగా, వ్యక్తిగతంగా కూడా ముద్రగడ పద్మనాభం ప్రత్యేకమైనటువంటి శైలి కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా తన ఇంటికి వచ్చేటువంటి అతిథి గౌరవ మర్యాదల విషయంలో ముద్రగడ గురించి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఎవరిని కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించి స్వయంగా భోజనం పెట్టేటువంటి అలవాటు ఉన్నటువంటి నాయకుడిగా ముద్రగడికి గుర్తింపు ఉంది. సో ప్రత్యేకించి ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి పైన కూడా అందరికీ కూడా గుర్తుండిపోయేలా ఉంటారు. అదేవిధంగా కాపు రిజర్వేషన్ల పోరాట శైలి అయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం వినిపించినటువంటి బలమైన గొంతు ఏదైనా ఉందంటే అది ముద్రగడ పద్మనాభం గాని ఇప్పటికీ కూడా చరిత్రలో నిలిచినటువంటి పరిస్థితి. సో ఆ పోరాటాల్లో అనేక సందర్భాల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా అనేక ఇబ్బందులు కూడా ముద్రగడ పద్మనాభం ఒక దశలో గతంలో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కుటుంబం మొత్తం కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి కాపు రిజర్వేషన్ల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి నాయకుడిగా ముద్రగడకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
సో మొన్న ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ముద్రగడ పద్మనాభం పనిచేయడం, ముద్రగడ పద్మనాభం కుమారుడు ప్రస్తుతం పచ్చిపాటి నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్నారు. ముద్రగడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. కొద్ది నెలలుగా ఆరోగ్యం బారిన పడడం, కొద్ది రోజుల నుండి హైదరాబాద్ లో ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి కిందట ముద్రగడ పద్మనాభం మరణించారు. సార్ రైట్ సతీష్, కానీ ఒక విషయం అయితే క్లియర్గా మాట్లాడుకోవాలి. 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, కాకినాడ నుంచి 1999లో ఎంపీగా గెలిచినటువంటి అనుభవం. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్న సమయంలో ఆయన పడినటువంటి కష్టాలు, ఆయనకి ఎదురైనటువంటి సవాళ్ళు, అలాగే వాళ్ళ కుటుంబం మీద పోలీసులు ప్రదర్శించినటువంటి దాష్టీకం, లేకపోతే వాళ్ళని హేళనగా చూడటము, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, ఇవన్నీ ఒక చీకటి రోజులో ఆయనకు అందించింది ఆనాటి ప్రభుత్వం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది చోట్ల వ్యక్తిగతంగా కూడా ముద్రగడ పద్మనాభం మీడియా ముఖంలో కూడా పంచుకున్నటువంటి సందర్భం. అటువంటి హారిబుల్ డేస్ నిజంగానే. ఎందుకంటే ఆయన ఇంటిని ముట్టడించారు, ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు, ఆయన కుటుంబ సభ్యుల పైన దాడి చేసి ఇంట్లో మహిళల్ని జుట్టు పట్టుకొని ఈడ్చి పుట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసినందుకు 2014 మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి హామీని అమలు చేయమని డిమాండ్ చేసినందుకు ముద్రగడకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి బహుమానం అది. దానిపైన తీవ్రంగా కలిసివేశారు. పోలీసులు ఏ విధంగా బూతులు తిట్టించారో, పోలీసులతో ఎటువంటి దారుణమైనటువంటి మాటలు చేయించారో, ఏ విధంగా అక్కడ బేబస్సును సృష్టించారో, కిడ్నాపులు, ఇవన్నీ ఇప్పటికీ దృశ్యాలన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా నిలిచినటువంటి సందర్భం. ముద్రగడని చాలా దారుణంగా హింసించారు, వేధించారు అన్నది అనేక సందర్భాలు ఆయన చెప్పిన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడినటువంటి నేపథ్యం అది. సో దానికి సంబంధించి మాత్రం నిజంగానే ముద్రగడ ఇన్ని సంవత్సరాలు ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నటువంటి ముద్రగడ జీవితంలో ఆ రోజులు మాత్రం ఏదైతే తుని సంఘటన తర్వాత, తుని ఉద్యమం, కాపు రిజర్వేషన్ ఉద్యమం, దానికి ముందు తర్వాత చంద్రబాబు హయాంలో పోలీసులు హింసించినటువంటి స్థితి మాత్రం అత్యంత దయనీయమైనటువంటి చీకటి రోజులనే మనం చెప్పచ్చు. హరి, ఎస్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మా కరెస్పాండెంట్ రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, ముద్రగడ పద్మనాభం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, కాపు ఉద్యమ నేతగా ఆయనకి ఎలాంటి ముద్ర ఉంది స్థానికంగా? ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముద్రగడ పద్మనాభం ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన కాపు ఉద్యమ నేతగా ఆయనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో గుర్తింపు ఉంది. కిర్లంపూడి కేంద్రంగా, కాకినాడ జిల్లాకు సంబంధించి కిర్లంపూడి కేంద్రంగా ఆయన కాపు ఉద్యమాన్ని నడిపి కాపుల్లో ఆయన ఒక దైవంగా కొన్ని పరిస్థితిలో ఉంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కాపులను జీసీలో చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని అధికారంలో నిలబెట్టుకోవడంతో కిర్లంపూడి కేంద్రంగా 2015లో 16 సమయంలో కాపు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన కాపులు జీసీలో చేరాలని చెప్పి ఆయన పెద్ద ఉద్యమం చేశారు. 2016 జనవరిలో ఆయన కాపు సభ్యులు నిర్వహించి భారీ బహిరంగ సభ పెట్టారు. దాదాపు లక్షలాది మంది కాపులంతా కూడా రాష్ట్రం అనుభవించి అక్కడ సభ్యులు తరలి రావడం, తర్వాత కొంతమంది ఆందోళనకారులు మా స్త్రీలకు ఘటనలు ఉన్నాయి. దీంతో పాటుగా ఏదైతే ఆ ఘటన తర్వాత కూడా ముద్రగడ పద్మనాభం తన ఇంట్లో ఆమరణ చేపట్టారు. తన భార్య పిల్లలతో పాటు ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలతో కిర్లంపూడి ఇంట్లోని ఆయన ఆమరణ చేపట్టాడు. అయితే కాపు ఉద్యమాన్ని ప్రతిపాదనతో అంటాలని అప్పుడు చంద్రబాబు సర్కారు పెద్ద ఎత్తున వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి వాళ్ళు బలవంతంగా అక్కడి నుంచి తరలించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 13 రోజుల పాటు నిర్బంధించిన పరిస్థితి అయితే ఉంది. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన చదువులను కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించారు. అయినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున కాపు ఉద్యమాన్ని కొనసాగించుకుంటే కాపులు పూర్తి చేసే మీద కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఓవరాల్ చూసినట్లయితే కాపు ఉద్యమంలో ఎమ్మెల్యేని అనుకూలంగా పోరాటం ముద్రగడం చేసుకోవచ్చు.